వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇక వీడియోలోకి వెళితే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సోదరుడు నాగబాబు గారు ఆయన ఎప్పుడు ఏం వ్యాఖ్యలు చేస్తారో ఆయనకే తెలియదు. ఆయన చేసే వ్యాఖ్యలు చాలా వరకు వివాదాస్పదంగా చేస్తారు. ఆయన నోటికి ఏదొస్తే అది అలాగే మాట్లాడతారు. ఆయనకు అది ఒక పరిపాటిగా మారింది. అయితే తాజాగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కలకలం రేపుతున్నాయి. అలాగే పవన్ కళ్యాణ్ గారి కోసం ఎమ్మెల్యే సీటు త్యాగం చేసిన వర్మ గారు అసహనానికి గురయ్యే విధంగా, బాధపడే విధంగా నాగబాబు గారి వ్యాఖ్యలు ఉన్నాయి. అవేంటంటే ఒక్కసారి చూద్దాం. పవన్ గెలుపు తమ వల్ల అనుకుంటే వారి కర్మ. పవన్ను గెలిపించుకున్నది జన సైనికులే. నిన్న జనసేన పార్టీ 12వ సంవత్సరం ఆవిర్భావ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా నాగబాబు గారు ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయానికి తామే కారణమని ఎవరైనా అనుకుంటే అది వారి కర్మ. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి విజయం ఎన్నికలకు ముందే ఖరారైంది. ఎన్నికల సమయంలో తనకు, తన బృందానికి పవన్ కళ్యాణ్ బాధ్యతలు అప్పగించారు. వారిని సంతృప్తిపరచడానికే అని అర్థం వచ్చేలా ఆయన వ్యాఖ్యలు చేశారు. పిఠాపురం నియోజకవర్గ ప్రజలు ఎన్నికలకు ముందే పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలని నిర్ణయించుకున్నారంట. అయితే చాలాసార్లు తెలుగుదేశం పార్టీ నేత వర్మ గారు కొన్ని వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ విజయానికి తాను ఎంతో కష్టపడి పనిచేశానని టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ గారు అనేక సందర్భాల్లో చెబుతూ వచ్చారు. అయితే ఇప్పుడు తాజాగా నాగబాబు గారు చేసిన ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. అసలు వర్మ గారికి రావాల్సిన ఎమ్మెల్సీ పదవి నాగబాబు గారు దక్కించుకున్నారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయకుండా ఉంటే ఆ స్థానంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నేత వర్మ గారు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఉండేవారు. పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి కూటమిలో భాగంగా ఆయనకు సీటు కేటాయించడం జరిగింది. అయితే ఆ సమయంలో వర్మ గారికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తానే మొదటి విడతలో ఎమ్మెల్సీగా చేస్తామని చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ గారి విజయానికి వర్మ గారు చాలా కష్టపడి పనిచేశారు. ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ గారి పక్కనే వర్మ గారు ఉండేవారు. ఎమ్మెల్యే సీటు పవన్ కళ్యాణ్ గారికి వర్మ గారు త్యాగం చేయడంతో ఆయన అనుచరులు ఒప్పుకోలేదు. చాలా చోట్ల ఆయనతో గొడవకు దిగారు, నిరసన వ్యక్తం చేశారు. అయినా కానీ వర్మ గారు ఏమాత్రం లెక్క చేయకుండా పవన్ కళ్యాణ్ గారి విజయానికి ఎంతో కృషి చేశారు. ఏరు దాటాక తెప్ప తగలేయడం అంటే ఇదేనేమో. 2024 ఎన్నికల్లో లాస్ట్ వరకు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేసేది కూడా ముందుగా ప్రకటించలేదు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు మాత్రమే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారని ప్రకటించడం జరిగింది. అదే పవన్ కళ్యాణ్ గారు కానీ ముందుగానే పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను అని ప్రకటించి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేది. వర్మ గారు వేరే పార్టీలోకి వెళ్ళిపోయేవారో, లేకుంటే పవన్ కళ్యాణ్ గారికి ధీటుగా ఉండే మరొక నాయకుడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయించి ఉండేది. అయితే తీరా గెలిచిన తర్వాత ఇప్పుడు వర్మ గారి వల్ల పవన్ కళ్యాణ్ గారు గెలవలేదని నాగబాబు గారు వ్యాఖ్యలను బట్టి చూస్తే తెలుస్తుంది. నాగబాబు గారు చెప్పేది నిజమైతే 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల పోటీ చేయడం జరిగింది. మరి ఆయన ఎందుకు ఓడిపోయారు? దానికి సమాధానం నాగబాబు గారు చెప్పగలరా? 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మంచి ఊపు ఉంది. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ తరఫున వర్మ గారు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఉంటే తప్పకుండా గెలిచేవారు. కానీ ఆయన సీటు త్యాగం చేశారు పవన్ కళ్యాణ్ గారి కోసం. కానీ ఆయనకు ఎమ్మెల్సీ పదవి కూడా ఇవ్వలేదు కూటమి ప్రభుత్వం. కానీ ఇప్పుడు ఆయన్ను ఎత్తి పొడిచేలా వర్మ గారి వల్ల పవన్ కళ్యాణ్ గారు గెలవలేదు అని అర్థం వచ్చేలా నాగబాబు గారు వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలు అయితే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో కలకలం రేపుతున్నాయి అనుకోవచ్చు. ముఖ్యంగా వర్మ గారికి ఈ వ్యాఖ్యలు చాలా బాధ కలిగిస్తాయి. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు గెలిచి డిప్యూటీ సీఎంగా ఉన్నారంటే దానికి కారణం వర్మ గారని గ్యారంటీగా చెప్పవచ్చు. వర్మ గారికి పిఠాపురం నియోజకవర్గంలో మంచి పేరు ఉంది. ఆయన గతంలో ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచారు. ఆయన అనుచర వర్గం అక్కడ ఎక్కువగా ఉంది. ఆయన్ని ఎక్కువగా అభిమానించేవారు కూడా ప్రజలు పిఠాపురంలో ఉన్నారు. అసలు పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారిది కాదు కదా. ఆయన గతంలో వేరే చోట పోటీ చేశారు, ఇప్పుడు పిఠాపురంలో పోటీ చేశారు. వర్మ గారికి ఎమ్మెల్సీ పదవి ఇస్తే ఎక్కడ పవన్ కళ్యాణ్ గారికి పోటీగా ఆ నియోజకవర్గంలో ఉంటారనే ఉద్దేశంతో ఆయనకు ఎమ్మెల్సీ పదవి కూడా దక్కనీయకుండా చేశారనే ప్రచారం జరుగుతుంది. మరి వర్మ గారు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.